హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననమాట. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో చూడడం స్టార్ట్ చేశారు కదా! ఒక చిన్న లైక్ అనేది ఇస్తే మన వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుందనమాట. అందుకే అడుగుతున్నాను. మన వీడియో కిందే థంబ్ సింబల్ ఉంటుందండి. దాన్నైతే ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు. ఇంకా లైక్ అనేది వచ్చేస్తదనమాట. ఇంకొక మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది, యూజ్ అవుతుంది. ఈ అందుకనే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానమాట. న్యాచురల్గా ఉంటుందండి. ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇంకా నేనైతే పొద్దున్నే ఇలాగా జ్యూస్ అయితే వేసేసి, తెలుసు కదండి నేను నైటే సగం పనులు అనేది చేసేసుకుంటానమాట. ఇంకా ఉదయాన్నే పని అనేది తక్కువగా ఉంటుంది. మనం చేయాల్సిన పనులు సింపుల్గా చేసేసుకోవచ్చు. హడావిడి లేకుండా హాయిగా ఉండొచ్చు అనమాట. ఇంక నేనైతే రాత్రే ఈ గ్యాస్ బండ అన్నీ తుడిచేసుకొని గిన్నెలన్నీ కడిగేసి ఇళ్ళలన్నీ తుడిచిపెట్టుకున్నాను. ఇంకా పొద్దున్నే 5:30కి లేచి వాకిలు తుడిచేసుకొని ముగ్గు పెట్టేసి ఇంకా స్నానానికి నీళ్లు పెట్టేసి ఆ నీళ్లు కాగే లోపల ఈ జ్యూస్ ఇవన్నీ వేసేసి మళ్ళీ గిన్నెలు వస్తాయి కదండి, ఆ గిన్నెలన్నీ కడిగి పెట్టేస్తానమాట. మళ్ళీ గిన్నెలు లేకుండాను. ఇంకా మా వారికి కూడా డ్యూటీ ఉంది. ఆయన అయితే రెడీ అవుతూ ఉన్నారనమాట. ఇంకా ఆయన అయితే పూజ చేస్తూ ఉన్నారు. ఇంకా జ్యూస్ అన్నాను కదా, క్యారెట్, బీట్రూట్, టమోటా ఇవన్నీ వేసేసి వేస్తానమాట. వేయంగానే మా వాడికి అయితే ఇచ్చేస్తాను. ఇంకా మళ్ళీ మేము పూజ అయిందా లేకుంటే స్నానం అయిన తర్వాత అయితే తాగుతాం అనమాట. కొంచెం అలాగైతే తాగాలనిపిస్తుంది. ఇంకా నేనైతే పొద్దున్నే పూరీలు అయితే చేస్తున్నానండి. మా వాడు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడనమాట పూరీ కూర చేయమని. మేము చాలా అంటే చాలా తక్కువ అండి ఆయిల్ ఫుడ్ తినడం అనమాట. ఇంకా పూరీలు, వడలు ఇవన్నీ కూడా ఎప్పుడో నెలలో ఒకసారా 2 సార్లు అంతేనమాట. అంతకన్నా ఎక్కువ తినము. ఇంక ఇలాగైతే పూరీ చేసేస్తున్నాను. కూర కూడా చేసేసానండి. వీడియో షూట్ చేయడానికి అవ్వలేదన్నమాట. కూర అయితే చేసి గిన్నెలు కూడా కడిగేసి పెట్టేశాను అనమాట. ఇంకా పొద్దున్నే డ్యూటీ ఉందంటే హడావిడి ఉంటుందండి. ఇంకా హడావిడి తగ్గాలని నేను ఉదయాన్నే ఇంకా కొన్ని పనులు నైట్ చేసుకున్నాను అనుకోండి. ఇంకా ఉదయాన్నే హడావిడి లేకుండా చక్కగా పూజ చేసుకుంటే ఇంట్లో హాయిగా ఉంటుంది కదా. అందుకని చెప్పి ఇంక పని అయిపోయింది అనుకోండి, చక్కగా మా వారైతే పూజ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇంక నేను అలాగే చేస్తానన్నమాట. ఇంకా టిఫిన్ అయితే మా లడ్డుగడికి అయితే పెట్టేస్తున్నాను ఇక్కడెక్కడండి. ఇంకా వాడైతే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా వాడు అడిగాడు కదా అని చెప్పి ఉదయాన్నే చేశాను. కాకపోతే వాడు ఉదయం తినడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఉదయాన్నే కంగారుగా ఉంటాడనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇంకా వాడైతే మటుకు 1 అర అలా తింటాడు. నేను 3 పెట్టాను కదా, దానిలో 1 తిన్నాడనమాట. ఇంకా వాడినైతే ఇబ్బంది పెట్టను. సర్లే తిని 1 తినకపోతే వీలు కాదని చెప్పి ఖచ్చితంగా 1 తినిపించేసి ఇంకా పంపించేశానమాట స్కూల్కి అయితేను. ఇంకా ఆ రోజైతే వంట ఏమీ చేయలేదండి. మా వారికి అయితే మటుకు ఇంకా డ్యూటీలో భోజనాలు ఉన్నాయని చెప్పారు. ఇంకా ఆయన అయితే అక్కడ తినేస్తాను, మీరు ఏదో ఒకటి తినేయండి అని చెప్పారు. ఇక్కడైతే నేను బ్లౌజులు చూపిస్తున్నాను కదండి, మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఫస్ట్లో ఎలా వస్తాయి ఏంటి అని అయితే అనుకున్నాను అనమాట. ఇంకా తక్కువ కాస్టేనండి, 350 రూపాయలు. క్లాత్ ఆఫర్ట్ అనమాట. వర్క్ చూడండి ఎంత బాగుందో. ఈ వర్క్ వేయించాలన్నా కూడా 700, 800 పడిద్ది. క్లాత్ తీసుకోవాలంటే 350 రూపాయలండి. నేను ఈ క్లాత్ తీసుకొని కుట్టించుకుంటాను ఎప్పుడైనా కూడా వర్క్కి. శారీలో బ్లౌజ్ మీద అయితే వేయించాను అనమాట. ఇవైతే మటుకు కట్ వర్క్ వచ్చిందండి. బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించేసాను అనమాట. ఎలా వచ్చింది ఏంటిది అసలుకి సరిపోయిద్దా లేదనే ఒక ఆలోచన ఉంటుంది కదా, దానికోసం చేయించాను. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇది 2 బుక్ చేశాను. పింక్ లేను, కాకపోతే ఏదైనా శారీ మీదకి సరిపోయిద్ది అన్నట్టు 2 చేశానమాట. వర్క్ బాగుందని చెప్పి. ఇది చూడండి, ఒక ఆవిడైతే మోసం చేసిందనమాట. 1300 తీసుకునిందండి ఈ వర్క్కి. ఆ క్లాత్ నేను 350 రూపాయలు పెట్టి ఇచ్చానమాట. ఇంకా వర్క్ ఏమంటే అలాగా 1300 తీసుకుని వేసింది. ఏమన్నా అసలుకి న్యాయం ఉందండి ఈ రోజుల్లో? ఒకేసారి గొప్పలం అయిపోవాలని ఇలా చేస్తూ ఉంటారనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది ఆ రోజైతేను. ఇంకా అప్పటి నుంచి ఆవిడ దగ్గరికి వెళ్ళడం మానేశాను అనమాట. అంతే కదండి, మనం నమ్మి ఒకరి దగ్గరికి వెళ్తే అలాంటి మోసం చేసే పనులు అయితే చేయకూడదు. 100, 200 తీసుకుంటే పర్లేదండి, మరీ 1300 ఆ వర్క్కి అసలు ఘోరం అనమాట. అందుకేనండి ఈ విజయవాడలో సగానికి సగం మోసాలు ఉంటాయన్నమాట. మనం కనిపెడితే నేను ఎక్కడ ఇలా చూడలేదనమాట. నెల్లూరు సైడ్ ఏదైనా ఇస్తే మనకు తగింది వేస్తాము, లేకుంటే లేదు అని అయితే చెప్పేస్తారు. ఇక్కడ అలా కాదు, వాళ్ళే ఇంకా మీకు నచ్చినట్టు చేస్తాము, బాగా వస్తుంది వర్క్ అని అయితే చెప్తారనమాట. తీరా వేసిన తర్వాత చూడబోతే అది చిన్నగా ఉంటుంది. అంత రీజనబుల్ అయితే కాదండి నాకైతే మటుకు అది అయితేను. ఇంకా ఆ రోజు చెప్పేసి ఇంకా మీ దగ్గరికి రానండి అని చెప్పేసి డబ్బులు ఇచ్చి వచ్చేసాను అనమాట. ఇంక నేను వంట
వంట ఏం చేయలేదని చెప్పాను కదండి. ఇంకా మా వాడి కోసం క్యారెట్ రైస్ అయితే చేస్తున్నానన్నమాట. క్యారెట్ రైస్ అయితే మటుకు ఇలా తురిమేసి చేసామంటే అసలు చాలా బాగుంటుందండి. అన్నంలో కలిసిపోయి మనకి ఫ్రైడ్ రైస్లు ఉంటాయి కదా, అలా ఉంటాయన్నమాట. మా వాడికి అలాగా చేస్తేనే నచ్చిద్ది. ఇంకా అందుకని చెప్పి వాడికి నచ్చినట్టు క్యారెట్ తురిమేసేసి చేస్తున్నాను. చిన్నప్పుడు ముక్కలు చేసి ఒకసారి పంపించానండి. ఆ ముక్కలన్నీ ఏరి అన్నం వరకు తిని తీసుకొచ్చాడు. ఇంకా అప్పటి నుంచి నిర్ణయించుకున్నాను అనమాట, వాడు ఎలాగన్నా తినాలి అనేసి అనుకున్నాను అనమాట. అప్పటి నుంచి తురిమి ఇలాగా బాగా వాట్ చేస్తానండి, ఉప్పు ఏమి వేయకుండాను. ఇంకా వాట్ చేశానంటే ఆ నీరంతా పోయిద్ది కదా, అప్పుడైతే అన్నం అయితే వేసేసి దాంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసేసి కలిపేస్తానమాట. ఇంకా నేనేం తింటాను అనుకుంటున్నారా, నేనైతే పెరిగేసుకొని తినేసానండి. ఎందుకంటే ఇంక మళ్ళీ నా కోసం కూర వండుకోవడం ఎందుకులే. ఇంకా సాయంత్రంకి అయితే చిన్న చేపలు వచ్చాయండి. చిన్న చేపలు అంటే మా వారికి చాలా ఇష్టం అనమాట. ఊర్ల దగ్గర పొలాలలో నీళ్ళు వేస్తూ ఉంటారు కదా, కాలువలకు వచ్చేస్తాయి అనమాట బుడ్డ బుడ్డ చేపలు. అవి అయితే బాగా ఇష్టము. ఇంకా ఇక్కడ దొరకడం చాలా కష్టం అండి. నిన్నైతే వచ్చిందనమాట ఆవిడైతే మటుకు. సరేనని చెప్పి తీసుకున్నాను. ఒక 100 రూపాయలు తీసుకున్నానండి, ఎక్కువ కూడా తీసుకోలేదనమాట. మరీ ఎక్కువ తీసుకున్నా కూడా నెక్స్ట్ డేకి ఇంక తినడం కష్టం అనమాట. ఇంకా అందుకని మళ్ళీ పొద్దున్నే డ్యూటీ ఉంటుంది, డ్యూటీకి వెళ్ళిపోవడము, వీడి స్కూల్కి వెళ్ళిపోవడము అలాగ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెమే ఒక 100 రూపాయలు తీసుకొని ఆ పొద్దుకుండేటట్టు అయితే చేసినాను అనమాట. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి కూర అయితే మటుకు. మనం చేసుకునే పనుల్లోనే సంతోషాన్ని ఎత్తుక్కుంటే ఏ బాధ ఉండదు అనిపిస్తుంది నాకు. నేను చేసినంతసేపు పని దాంట్లోనే ఉంటుంది అనమాట, మైండ్ ఎటు వెళ్ళిపోదు. ఇది అవ్వంగానే ఇంకా ఫోను వీడియోస్ ఎడిటింగ్ పని పెట్టుకుంటాను. ఇంకా నాకు టైం ఎలా గడిచిపోయిందో అస్సలు తెలియదండి. ఈ మధ్యకాలంలో మిషన్ ఎక్కడానికే ఇంకా టైం అనేది లేదనమాట. అంత అయిపోయింది. ఇంకా ఏదో ఒక పని ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది. మధ్యాహ్నం 2 ముద్దలు అన్నం తినేసి ఇంక పడుకునేస్తున్నాను అనమాట. బాగా అలసిపోతున్నాను. ఒక ఎడిటింగ్ చేయాలంటే 3 గంటలు పట్టిద్దండి, ఒక పెద్ద వీడియో చేయాలంటేను. అంత కష్టంగా ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నాను అనమాట. కొంచెము డిఫరెంట్గా ఉండాలి అనిపిస్తుంది. ఈ శారీ మీదది కూడా కాదండి ఈ బ్లౌజ్ అయితేను, ఇంకొక శారీ బ్లూ కలర్ శారీ మీదనమాట. కొంచెము ఈ శారీ కలిసింది అని అనిపించింది. అందుకని చెప్పి దీని మీదకి వేసేసుకున్నాను అనమాట. చీరల పిచ్చి అయితే మామూలుగా ఉండదండి నాకైతేను. కొత్త చీర ఉండిందంటే కట్టేసుకునేదాన్ని ఇంతకు ముందైతేను. ఈ మధ్య అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే అక్కడే ఉండిపోతున్నాయి చీరలు అయితేను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 6-7 చీరలు అలాగే ఉన్నాయి. పండగప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట. వాటికి బ్లౌజులు కుట్టుకోలేక బయట ఇస్తే చెడగొడతారేమో అదొక భయం అనమాట. అదే ఆలోచనతో అక్కడే పెట్టుకుని ఉన్నాను. ఇంతకుముందు కొత్త చీర ఉన్నిందనుకోండి, గురువారమో శుక్రవారమో కుట్టేసుకొని కట్టేసుకునేదాన్ని. ఇప్పుడు అలా లేదనమాట. అంత అయిపోయిందండి, అలా అయిపోయిందనమాట. కుట్టుకోలేకపోతున్నాను. ఇంక నేనైతే మటుకు క్యారెట్ రైస్ అయితే చేసేసినాను. చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టండి మీరైనా కూడాను, ఇష్టంగా తింటారు. ఒకసారి అలవాటు పడ్డారనుకోండి, మనం చెప్పినట్టే ఇంకా ఈ చక్కగా తినేస్తారనమాట. వాళ్ళు తిని హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాల్సింది. ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేముందండి. పొద్దుగూకుల జంక్ ఫుడ్ తినేసేసి కడుపు నొప్పి అయ్యి అనుకుంటా ఉండడం కన్నా చక్కగా ఇంట్లో ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన విధంగా హెల్తీగా చేసి పెట్టినాం అనుకోండి, హ్యాపీగా ఉంటారు కదా అని అయితే నేనైతే అనుకుంటాను. ఇంతకీ మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాగైతే చక్కగా వేడివేడిగా బాక్స్లో పెట్టేసినాను. మొన్న క్యారేజ్ తెచ్చినప్పుడు మా వాడు ఏడ్చినాడు కదా, స్టీల్ క్యారేజ్ తెచ్చినానని. ఇంకా స్టీల్లోనే పెట్టడం మంచిదనిపించిద్దండి నాకు. మోడల్గా ప్లాస్టిక్ పైనేమో ప్లాస్టిక్ ఉండే రూపాయలు స్టీల్ ఉన్నా కూడా నాకు ఎందుకో నచ్చదనమాట. అందుకని చెప్పి మా వాడికి అలవాటు చేశాను. ఇంకా వేడిగా పెట్టినాను కదా అన్నము, తర్వాత రోజు వచ్చి సాయంత్రం చెప్తున్నాడు అనమాట, మమ్మీ ఈ క్యారేజ్ తెచ్చి మంచి పని చేసాం మమ్మీ, వేడిగా ఉనింది, అసలు తింటుంటేనే ఇంకా తినాలనిపించింది అని అయితే చెప్తున్నాడు. అలాగంటదండి మా వాడిది. ముందు ఏడుస్తాడు, తర్వాత మమ్మీ నువ్వు అది ఇది అని చెప్పి పొగుడతాడనమాట. ఇంకా చేపలు తీసుకున్నానని చెప్పినాను కదండి, చిన్న చేపలు. వాటిల్లో అయితే నీట్గా క్లీన్ చేసేసి ఉప్పు కారం పసుపు అన్నీ కూడా పొద్దున్నే కలిపేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అవైతే తీసి బయట పెట్టి ఇంకా సాయంత్రం మా వాడిని ట్యూషన్కి పంపించేసిన తర్వాత కూర అయితే వండుతున్నాను అనమాట. కరెక్ట్గా ఒక 15 చేపలే వచ్చాయండి, అంతేనమాట. ఎక్కువైతే రాలేదు 100 రూపాయలకి. సర్లే ఈ పూటకు చాలే అని చెప్పి చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా చేపల కూర దబర కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకుంటే చేపలు అనేటివి ఇరిగిపోకుండా చక్కగా ఉంటాయండి. ఇంకా అందుకోసమని ఈ దబర తీసి పెట్టేసి ఎర్రగడ్డ టమాటా కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఆయిల్లో మెంతులు అయితే ఒక రోజు ఎక్కువ వేసాను అనమాట.
ఇంక నేను చింతపండు కూడా నానబెట్టేశాను. చూస్తున్నారు కదా, ఇవి మంచిగా మగ్గనిచ్చి మనం మామూలు చేపల కూర, పెద్ద చేపల కూర చేస్తాం కదండి, అంతే. కాకపోతే ఈ చేపల్లో కొంచెం అంటే కొంచెం పులుపు, నీరు అనేది తక్కువ పోసుకోవాలన్నమాట. మరీ నీళ్ళు ఎక్కువ పోసేసినాం అనుకోండి, చిన్న చేపలు కదా, విడిపోయిద్దనమాట. మిగతా అంతా కూడా పెద్ద చేపల కూర చేసినట్టేనమాట. నాకైతే మటుకు చిన్న చేపల కూర చాలా తక్కువ అండి చేయడము. ఎందుకంటే ఇవి దొరకవు. ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు నేనైతే చేయనమాట. అత్తమ్మే చేస్తుంది, లేదంటే మా అమ్మ చేస్తుంది, వాళ్ళే చేస్తారు. ఏదైనా నాన్ వెజ్ అయినా ఏదైనా కూడాను. ఇంక నేను వంటల దగ్గరికి అనేది వెళ్ళను అనమాట ఊరికి వెళ్ళినప్పుడు. అందుకని ఇది చేయడం చాలా తక్కువ. కాకపోతే తెలుసు ఎలా ఉండాలి ఏంటి అనేది, బాగా తెలుసు అనమాట. చిన్నప్పుడు మాకు వాగు ఉంటుందండి పక్కనేను, మా అమ్మలూరు దగ్గర. ఆ వాగులో ఈ చేపలు అనేటివి పడతా ఉంటాయి. వాగు అంటే నీళ్ళు పడతానే ఉంటుంది కదా ఎప్పుడు. మా నాన్న అయితే కొడాలు వేస్తాడు అనమాట. కొడాలు అనేటివి జల్లిలాగా ఉంటాయి కదా కొడాలు, ఇంక నాకు ఆ పేరు తెలియదండి, కొడమే అంటాం మేము. ఆ కొడాలు వేస్తాడు అనమాట. కొడాలు వేసినప్పుడు ఈ చేపలు, చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, అవి అయితే అసలు ఎలాగో పడతాయి అంటే అలాగ పడతాయి అనమాట. ఇంకా అవి అయితే పొద్దున్నే తెచ్చేవాడు మా నాన్న కొడవ ఎత్తేసి. ఇంకా ఇది తెచ్చినప్పుడు అవి వేసి దబరకేసి మా అమ్మ రుద్ది పెడుతుంటే నేనైతే తలకాయలు అయితే కోస్తా కూర్చునేదాన్ని. అప్పుడు బాగా తెలుసు ఈ చేపలైతేను. మా అమ్మ అయితే గిన్నె, ఈ దబర ఉంది కదా, ఈ దబర నిండగా చేసేదండి. చిన్న చేపల కూర అయితే మటుకు సంగటి చేసేది. అసలు ఎట్ట తినేవాళ్ళం అంటే చిన్నప్పుడు, అసలు ఎందుకులేండి ఇప్పుడు అసలు అలాంటి తిండి తినగలమా ఇంకనా అని అనిపిస్తుంది. చక్కగా మామిడికాయ అన్నీ వేసి గుత్తంగా కూర వండి పెట్టేది. ఇంకా మేము అట్ట రోజుసేపు ఆడుకొని వచ్చి, ఇట్ట రోజుసేపు ఆడుకొని వచ్చి, ఆ సంగటి ముద్ర అంత పెట్టుకొని, వేడి అవన్నీ ఏం లేదు అప్పుడు చిన్నప్పుడు. చక్కగా తినేసేవాళ్ళం అనమాట. అదైతే భలే గుర్తొస్తుంది నాకు ఈ చిన్న చేపలు చూసినప్పుడు. ఇలాగైతే కొంచెం చిక్కగా వచ్చేటట్టు చక్కగా చేసేసినాను. గమనించారు కదా, చేపలు అయితే అస్సలు విరిగిపోలేదు, చేపలుగానే ఉన్నాయి. కాసేపు చల్లారిన తర్వాత చూడాలండి చేపల కూర, చూస్తుంటేనే నోరూరిపోయిందనమాట. ఆ రోజైతే మా వారైతే ఫుల్ హ్యాపీ, చాలా రోజులైపోయింది మంచిగా తీసుకొని మంచిగా వండి పెట్టినావని అయితే అన్నారనమాట. ఆ మాట వింటే చాలు కదండి, అంతకన్నా ఇంకేం కావాలి. పెద్ద పెద్ద ఫ్రైజులు ఏమన్నా కావాలా? ఎలాంటి ఏం అవసరం లేదు కదా. ఒక్క చిన్న మాట, బాగుంది మంచిగా వండి పెట్టినామంటే చాలు, నాకు ఫుల్ హ్యాపీ అనమాట. నేనైతే మటుకు ఇలాగైతే చక్కగా కూర చేసేసి మా వారు డ్యూటీ నుంచి రాగానే, ఆయనకైతే తెలియదనమాట నేను తీసుకున్నాను సంగతి. ఇంకా చేసి పెట్టంగానే ఎక్కడ ఎప్పుడు తీసుకున్నావు, భలే ఉండవే అని అంటున్నారు. ఇలా అయితే చేసి పెట్టినాను అనమాట. మీకేమనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.